మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ ఈవీఎస్ చూస్తున్నాము, 1వ తరగతిది. ఉడత అంటే నాకు చాలా ఇష్టము. ఇక్కడ చూడండి, మనం వచ్చేసి కొన్ని జంతువుల పేర్లు మనం చూద్దాము. జంతువుల బొమ్మలు ఉన్నాయి. కుక్క, పిల్లి, ఆవు, పులి, కోతి, ఎలుక, ఏనుగు, బర్రె, జింక, కుందేలు, పంది, ఉడత, సింహము, గుర్రము. సంధ్యకు ఉడత అంటే చాలా ఇష్టం. అదేవిధంగా మీకు నచ్చినటువంటి జంతువుల చిత్రాన్ని వృత్తం గీసి చూపండి. మీకు ఏ ఏ ఒక బొమ్మ అయితే ఇష్టమో ఆ యొక్క బొమ్మకు వచ్చేసి మీరు గోళం చుట్టండి. ఇప్పుడు పెంపుడు జంతువులు మరియు అడవి జంతువుల ఆల్బమ్ని మీరు తయారు చేయండి. పెంపుడు జంతువులు అంటే ఏంటి? ఇంట్లో పెంచుకునేటువంటివి. అవి ఏంటి? ఆవు, బర్రె, మేకలు, కోళ్ళు. వీటిని వచ్చేసి కోళ్ళు వచ్చేసి పక్షుల కింద వస్తాయి. జంతువుల గురించి చెప్పమంటున్నారు. సో గాడిదను పెంచుకుంటారు, గుర్రాన్ని పెంచుకుంటారు. తర్వాత వచ్చేసి కేరళలో అయితే ఏనుగుల్ని కూడా పెంచుకుంటారనమాట. సో ఈ విధంగా వచ్చేసి మనము పెంపుడు జంతువులు అనేటువంటిది ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రూర మృగాలు, తర్వాత వచ్చేసి అడవి జంతువులు. అడవి జంతువులు అంటే ఏమేమి వస్తాయి? అడవి జంతువులు వచ్చేసి సింహము, గుర్రము, గుర్రం కూడా అడవిలో ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏనుగు, సింహము, ఏనుగు, జింక, తర్వాత వచ్చేసి పులి, ఇవన్నీ వచ్చేసి చిరుత, కోతులు, ఇవన్నీ వచ్చేసి మనము ఎక్కువగా వచ్చేసి అడవుల్లో మనం చూడగలుగుతాం అనమాట. అడవి పంది, ఇవన్నీ వచ్చేసి అడవుల్లో మనం చూడగలుగుతాం. పాడు పాట పాడు అని చెప్పేసి ఇక్కడ జంతువులన్నీ మాట్లాడుతున్నాయి. అందమైన పిల్లి, చిన్ని కుక్క పిల్ల రెండు కూడా నా పెంపుడు జంతువులే. సో పిల్లిని పెంచుకుంటాము, తర్వాత కుక్కని పెంచుకుంటాము. ఆ రెండు నాకు పెంపుడు జంతువులే. అవి రెండు నన్ను చూస్తే ఆనందిస్తాయి. నేను సంతోషించి వాటితో ఆడతాను. వాటితో ఆడుకోవచ్చు మనం వచ్చేసి. అవి ఆడుకుంటూ ఉంటాయి అనమాట. దట్టమైన అడవిలో సింహాలు, పులులు నివసిస్తాయి. అడవి ప్రాంతాల్లోనే మనం వచ్చేసి సింహాలు, పులులు అనేటువంటి చూస్తాము. ఆ తర్వాత ఎక్కడ చూడగలుగుతాం మనము? జంతు ప్రదర్శనశాల అంటే జూ అనమాట. సో జూలలో మనం ఎక్కువగా మనము చూడొచ్చు. అవి స్వేచ్ఛగా తిరిగేటువంటి క్రూర జంతువులే. మనం వాటిని జీవించేటట్లు చేద్దాము. చీమ, తేనెటీగ, సీతాకోచిలుక, మిడత మరియు తుమ్మెద, కొన్నేమో అందంగా, కొన్నేమో చురుకుగా, మరి కొన్ని కీటకాలేమో చూసొద్దాం రండి. సో వాటిలన్నింటినీ మనము తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఈగ, చీమలు, దోమలు, సీతాకోచిలుక, ఇవన్నీ మనం వచ్చేసి మన ఇంటిలో మనం అంటే పరిసర ప్రాంతాల్లో మనం చూడదగినటువంటివి అనమాట. ఈ యొక్క కీటకాలను కూడా ఇక్కడ ఉడత గురించి తెలుసుకోమని చెప్తున్నారు. వీటికి ఆన్సర్స్ వచ్చేసి ఆన్సర్ నోట్స్ రాసేటప్పుడు మనం చూద్దాము. ఉడత గురించి తెలుసుకుందాము. కుక్క, పిల్లి, ఆవు, ఎద్దు, మేక, ఏనుగు, కోతిని గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ చెట్టులో కొన్ని కీటకాలు, తర్వాత జంతువులు దాగి ఉన్నాయి. వాటిని మీరు కనుక్కోండి. ఇక్కడ మనకు ఒక పక్షులు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఉడతలు, తర్వాత వచ్చేసి గుడ్లగూబ, బాతులు, నెమళ్ళు, చిలుక, కోళ్ళు, తర్వాత వచ్చేసి కాకి, ఇవన్నీ మనం వచ్చేసి చూడదగినటువంటివి అనమాట. మనకు రోజు నిత్యము మన ఇంటి దగ్గర కనిపిస్తూనే ఉంటాయి. ఒకేలాగా ఉన్నటువంటి కీటకాలని జతపరుద్దామా? వీటిని వచ్చేసి మనం నోట్స్లో చూద్దాము. ఇలాంటి దృశ్యమేమో మీరు ఇంటి దగ్గర ఎక్కడైనా చూసారా? చూడండి, చీమలు వరుసగా వెళ్తున్నాయి చెట్టు దగ్గరికి. ఒక చిన్న పాట ఉంది. నా చిన్న ఎర్ర చీమ ఎక్కడికి వెళ్తున్నావు? కలకండ ఉండే చోటు వెదకి వెళ్తున్నా. కలకండ ఉండేటువంటి చోటుకి వెళ్తున్నాను. నా గండు నల్ల చీమ ఎక్కడికి వెళ్తున్నావు? తినడానికి మెత్తగా ఉండే మిఠాయి వెతకి వెళ్తున్నా. అంటే తీగా ఉండేటువంటి వస్తువులని ఎతకడానికి నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఇక్కడ ఎర్ర చీమ, నల్ల చీమ గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ నీడ జాడను కనిపెట్టండి. మనం వచ్చేసి వాటిని చూసి జతపరచండి. వీటికి కూడా వచ్చేసి నోట్స్లో మనం చూద్దాము. జస్ట్ బొమ్మను మటుకు చూడండి. కోతు, చింపాంజీ ఉంది. ఇక్కడ వచ్చేసి జింక్ ఉంది, లేడీ, దుప్పి అని అంటారు, ఏనుగు, తర్వాత కుక్క, సింహము. వాటి యొక్క బొమ్మను చూసి వాటిని వచ్చేసి జతపరచండి. ఇక్కడ పొడుపు కథలకు జవాబులు కనిపెట్టి రంగులు వేయండి. ఒక బొమ్మలకి రంగులు వేయండి. నేను అడవిలో నివసిస్తాను. గర్జిస్తే అందరూ వణికిపోతారు. ఆ జంతువులను వేటాడి తింటాను. నేను అరణ్యానికి రాజును. ఎవరు? సింహము. నేను చెట్ల మీద నివసిస్తాను. చెట్టు నుండి చెట్టుకు దుముకుతాను. పండ్లు, గింజలు మరియు కీటకాలని తింటాను. ఇక్కడ కోతి.
నేను అడవిలో నివసిస్తాను, నేను చారలను కలిగి ఉంటాను, నేను జింక, అడవి పంది మొదలైన వాటిని ఇష్టపడి తింటాను. నేను ఎవరిని? ఇక్కడ పులి అనమాట. సో వాటికి చారలు వేసి అందంగా రంగులు వేయండి. నేను చాలా ఎత్తుగా ఉంటాను, నాకు పొడవైన మెడ, 4 పొడవైన కాళ్ళు ఉంటాయి, నేను ఆకులను ఇష్టపడి తింటాను. నేను ఎవరిని? ఇక్కడ వచ్చేసి జిరాఫీ అనమాట. నేను స్నేహితులతో గుంపుగా వెళ్తాను, నేను చేసే గంభీర శబ్దాలు చాలా దూరంగా కూడా వినిపిస్తాయి. చెరుగుగడలు, చెట్ల కొమ్మలను తొండంతో విరగ్గొట్టి తింటాను. నేను ఎవరిని? ఏనుగు. ఇక్కడ 2 దుప్పి ఇచ్చున్నారు, దీనికి 4 తేడాలు ఉన్నాయి. ఏమేమిటి చూడండి, ఇక్కడ వచ్చేసి ఏమేమి తేడాలు. ఒకదానికి వచ్చేసి కన్ను ఉంది, ఒకదానికి కన్ను లేదు. ఇంకో దానికి వచ్చేసి చుక్కలు ఉన్నాయి, ఒకదానికి చుక్క లేదు. ఒకదానికి తోక ఉంది, ఇంకో దానికి తోక లేదు. తర్వాత వచ్చేసి ఇంకోటి ఒకదానికి కొమ్ము ఉంది, ఒకదానికి కొమ్ము లేదు. చూడండి, గమనించి దాన్ని రౌండ్ చేయండి, గోళం చుట్టండి. ఆకులతో జంతువుల ఆకారాన్ని రూపొందిద్దామా. ఇక్కడ చూడండి, నెమలి, తర్వాత వచ్చేసి ఏనుగు, తర్వాత వచ్చేసి ఇక్కడ కుందేలు, రకాల పక్షుల గురించి, పక్షులు వాటిని ఆకారాలని రంగుల్ని తీసుకొచ్చి ఆ యొక్క ఆకుల్ని తీసుకొచ్చి ఈ విధంగా పిల్లి, ఈ విధంగా వచ్చేసి వాళ్ళు ఆకుల్ని కట్ చేసి ఈ విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆకులతో మీరు కూడా తయారు చేయండి. ఇక్కడ పిల్లిని ఏ విధంగా గీయాలో ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ విధంగా గీసుకోండి. తర్వాత కళ్ళు పెట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి మీసాలు, చెవులు. తర్వాత పిల్లి ఈ విధంగా తయారైందనమాట. సో మీరు ఈ విధంగా తయారు చేయండి. మా ఇంటి మిత్రుడు బాబుకి అతని అమ్మ నాన్నలకు వారి ఆవు, దూడలంటే చాలా ఇష్టం. వారు ఏ విధంగా వాటిని పోషిస్తున్నారో చిత్రాన్ని చూసి చెప్పండి. ఇక్కడ చూడండి, బొమ్మలు ఉన్నాయి. ఆ యొక్క బొమ్మను చూసి మనము కథని చెప్దాం. మొట్టమొదటి దాంట్లో పిల్లవాడు వాళ్ళ నాన్న ఇద్దరు వచ్చేసి బకెట్లో నీళ్లు తీసుకొచ్చి బాగా ఆవుని శుభ్రంగా కడుగుతున్నారనమాట. రెండవ దాంట్లో వచ్చేసి గడ్డిని, దానికి కావలసినటువంటి ఆహారాన్ని ఇస్తూ ఉన్నారు, నీళ్లు, తర్వాత వచ్చేసి దానికి కావలసిన గడ్డి కూడా మేతని వేస్తూ ఉన్నారు. తర్వాత ఆ యొక్క ఆవు పాలని పితుకుతున్నాడు వాళ్ళ నాన్న. తర్వాత వచ్చేసి బాబు వచ్చేసి దూడని వదులుతున్నాడు ఆవు దగ్గరికి. వాళ్ళ అమ్మ పిల్లవాడు ఇద్దరు ఆవుకి దూడకి పూజ చేస్తున్నారనమాట. ఈ విధంగా మనము ఆవుని దూడల్ని మనము పూజిద్దాము. ఇక్కడ ఈకలతో పక్షుల్ని కలుపుదామా. ఫస్ట్ వచ్చేసి చిలుక, తర్వాత నెమలి, తర్వాత కాకి, తర్వాత కోడి. సో ఈ విధంగా వాటిని ఈకల్ని కలపండి. తర్వాత కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ప్రశ్నలను వచ్చేసి మనము నోట్స్ రాసేటప్పుడు మనము చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.